పిఠాపురం ఎప్పటికైనా పవన్ అడ్డానే, పిఠాపురం పవన్ అడ్డానే ఆయన ప్రత్యేకంగా మాట్లాడడం అంటే ఏ సందర్భంలో మాట్లాడారనేది అక్కడ అర్థం కాలేదు. ముందు రోజున వర్మ బ్యాచ్ ఏదో మాట్లాడారు కదా, అన్యాయం జరిగిందని చెప్పి. వర్మ కూడా ఏదో అన్నాడు, ఇది మన కర్మ ఇది అన్నాడు అన్నటువంటిది ఏదో కూడా వచ్చింది కదా. అంటే ఇంటర్నల్ ఈ పేపర్లో వచ్చింది కదా, సాక్షి లాంటి దాంట్లో వచ్చింది, సోషల్ మీడియాలో హైలైట్ అయింది. దానికి సమాధానంగా ఈయన చెప్పుకొచ్చింది, ఆయన మనల్ని గెలిపించేది ఏంది. వాళ్ళు ఈవెన్ లెక్క కూడా చెప్తున్నారు కదా, మొదట ఏదో పార్టీ తరపున పోటీ చేశాడు, తెలుగుదేశం తరపున అనుకుంటా. ఓసారి ఓడిపోయిన తర్వాత రెండోసారి టికెట్ ఇవ్వలేదు, వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చారని చెప్పి ఈయన ఇండిపెండెంట్గా పోటీ చేశాడు కదా. చేస్తే అప్పుడు గెలిచాడు. ఆ తర్వాత మళ్ళీ పోటీ చేసినప్పుడు ఓడిపోయాడు కదా దొరబాబు చేతిలో. 3 సార్లు టికెట్ ఇస్తే ఒకసారి గెలిచాడు అతను. అట్లాంటి మనిషి పవన్ కళ్యాణ్ నేనే గెలిపించానంటే అంగీకరిస్తాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇంకోటి, పిఠాపురంలో వర్మ గెలిచింది ఎట్లాగా, అక్కడ క్షత్రియులు ఎంతమంది ఉంటారు? 15,000 20,000 ఉంటారు. మరి అక్కడ కాపు ఓట్ బ్యాంక్, కాపులు వర్మని గెలిపించారు. ఇప్పుడు ఆ కాపులు పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకున్నారు. ఆ పనిలో గ్రౌండ్ లెవెల్లో అనేక మంది కార్యకర్తలు పనిచేశారు పవన్ కళ్యాణ్. ఈయన కూడా పనిచేసి పెట్టాడు, కోఆర్డినేట్ చేశాడు. ఈయన కోఆర్డినేట్ చేసినందుకు ప్రపంచంలో ఎవరికి ఇవ్వనంత గౌరవం ఆయనకి ఇచ్చాడు వర్మకి. వాళ్ళిద్దరితో ఆశీర్వాదాలు తీసుకోవడం, దండం పెట్టడం ఏం ఆషామాషినా? పవన్ కళ్యాణ్ ఒకరికి దండం పెట్టడం అంటే చేశాడు కదా. ఆ గౌరవం ఇక తప్పదు. అతని రాజకీయ కెరీర్ పరంగా వర్మ ఆలోచించుకోవాల్సి ఉంది. ఇక ఆ కూటమిలో అయితే అతను పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు అక్కడ రాదు, వేరే ఎక్కడికి పోవడం అనేది చూసుకోవాలి. లెక్కలు చూసుకున్న తర్వాత ఇంకా